అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేసీఆర్ మానసపుత్రిక చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును భారతదేశంలోనే గొప్ప ప్రాజెక్టు కట్టామని చెప్పేసి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అక్కడ తీసుకొచ్చి ఏదైతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ను కూడా తీసుకొచ్చి ప్రాజెక్టును చూపించిన క్రమంలో ఇక్కడ మేడిగడ్డకు సంబంధించి 18, 19, 20 పిల్లర్స్ అన్ని కూడా కుంగడం జరిగిందని అధికార పార్టీకి చెందినటువంటి నేతలు కావచ్చు, ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ కూడా అలాగే ఎంఐఎం పార్టీలను కూడా అక్కడ తీసుకెళ్లి చూపెట్టడం జరిగింది. వాళ్ళ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఒక రాజకీయ చర్చకు తెరలేపనుంది. రేపు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలంతా కూడా రేపు చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నాడు. సార్, రేపు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా చలో మేడిగడ్డ పిలిపించారు, ఏ విధంగా చూస్తారు? ఎందుకు చలో అంటున్నారు, ఎందుకు పోతున్నారు, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మమ్మల్ని అన్నారు కదా, ఎందుకు పోతున్నారు, ఏం చేయడానికి పోతున్నారు, ఏం పీకడానికి పోతున్నారు అన్నారు కదా, మీరు ఎందుకు పోతున్నారు, మీరు సమాధానం చెప్పాలి. మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు హరీష్ రావు గారు. ఆ స్టేట్మెంట్లో ఏమన్నాడు, పగిలిని బాగు చేయండి, నీళ్లు వదలండి, దాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు అన్నారు. ఆ సూచన బాగానే ఉంది, అంతమేరకు అనండి. మరి మీరు ఎందుకు పోతున్నారు? అప్పుడు సాక్షాత్ అసెంబ్లీలోనే తీర్మానం చేసి అందరూ కలిసిపోవాలని నిర్ణయం చేస్తే ఆనాడు ఎందుకు రాలేదు మీరు? ఆనాడు కూడా మీరు మాతో పాటు కలిసి కూర్చోకపోయినా మీ బస్సుల్లో మీరు వచ్చి మీ ఇంజనీర్లు మీరు తీసుకొచ్చి ఆనాడే తీసుకొస్తే తేలిపోయేది కదా. ఇది నిజం చెప్తున్నారా, వాస్తవంగా అబద్ధాలు చెప్తున్నారా, ఆ రోజు తేలిపోయేది కదా. ఆ రోజు పాత్రికేయులు 100 మంది వచ్చారు. నా నేషనల్ రిపోర్టర్స్ కానీ, లేకపోతే డొమెస్టిక్ రిపోర్ట్స్ కానీ, లేకపోతే మన తెలుగు రిపోర్ట్స్ కానీ చాలామంది వచ్చారు, చూశారు కదా, రిపోర్ట్ కూడా చేశారు. అందువలన ఇవాళ దాన్ని రాద్ధాంతం అని అన్నా ఇంకోటి అన్నా కూడా టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి రాద్ధాంతం ఇది. వాళ్ళు వెళ్ళటం తప్పని మేమేం అనం. వెళ్ళి రాండి, వెళ్ళి వచ్చి మంచి సూచన చేయండి. ఇది ఉన్నది, ఇది పగిలింది వాస్తవం, చూసాం. మేము నీళ్లు వదిలింది కూడా వాస్తవమే. మేడిగడ్డ నీళ్లు మీరే వదిలారు, అది కూడా వాస్తవం, బయటకు వదిలారు, అది వాస్తవమే. వాస్తవ ప్రాతిపదికగా త్వరితగతిన ప్రాజెక్టు నిర్మించమని చెప్పండి తప్పితే మళ్ళీ వెళ్ళి వచ్చి ఇంకో డైలాగ్ మీరు చెప్పి, ఇంకో డైలాగ్ ఇంకోళ్ళు చెప్పి, ఈ విధంగా చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేయకండి. జనాలకి కన్ఫ్యూజ్ మీరు చేయాలంటే కవరం, ఎందుకంటే అయిపోయింది అప్పటికే మీరు. ఎందుకంటే 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్లతో 1 కోటి ఎకరాలు సాగు అన్నారు, అబద్ధం అనేది చూశారు. ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా మీరు గెలవలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకా కొత్త పంచాయతీలు, కొత్త రాజకీయాలు, కొత్త డైలాగులు, లేకపోతే కొత్త నినాదాలు, కొత్త అంకాలు, కొత్త నాటకాలకి తెరదీయకుండా రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని మంచి మాట, మంచి ఆలోచన చేస్తే భవిష్యత్తులో మంచి పరిణితి చెందిన రాజకీయ నాయకుల్ని ఖచ్చితంగా పరిణితి చెందిన మాట్లాడితే ఇవాళ తక్షణ ప్రయోజనం మీకు రాపోయినా నిర్మాణ పద్ధతులు మళ్ళా చేసిన తప్పుల్ని అంగీకరిస్తూ ప్రజల్లోకి వెళ్తే రేపు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇప్పటికే మొదలైంది మీది పేకబేడల్లా కూలిపోతుంది. ఎందుకంటే మీది భావావేశాలతో నిర్మించబడిన ఆర్గనైజేషన్, అది ప్రజల రక్తమాంసాలతో, ప్రజల కార్యకర్తలతో నిర్మించబడినది కాదు. కాబట్టి మీరు మంచి ఆలోచనతో మీరు వెళ్ళారు. వెళ్ళి మంచి సూచనలు ఏం చేస్తారు అని ప్రజలు ఏదైనా అనుకున్న మేము చూస్తున్నాం. అది మీరు ఏం కొత్తగా చెప్తారో మేము చూస్తున్నాం. ఆ విధంగా మంచి చేయాలని, మంచి చెప్పాలని కోరుకుంటున్నాం. అంటే చూడొచ్చు, ఇప్పుడు ఏదైతే 3 పిల్లర్లకు సంబంధించి అక్కడ కొంత కుంగడం జరిగింది, డ్యామేజ్ జరగడం జరిగింది. పెద్ద ఎత్తున రైతులు పంట నష్టపోతున్నారు. అలాగే తాగునీటికి కూడా సమస్య తలెత్తుతా ఉంది. కేవలం రాజకీయాల కోసమే వీళ్ళంతా కూడా అక్కడ ఏదైతే అధికార పార్టీ కావచ్చు, సిపిఎం, ఎంఐఎం పార్టీలకు తీసుకెళ్లి ఒక రాజకీయ రాద్ధాంతం చేయడానికి అక్కడ తీసుకెళ్లారు. అవి మేము కూడా ఒప్పుకుంటున్నాము, వాటిని డ్యామేజ్ అయినాయి, బాగు చేయండి, అవసరం అనుకుంటే ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి కేటీఆర్ చెప్పే మాటలు ఏ విధంగా చూడొచ్చు? మరి ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, ఆ ఒప్పుకున్న దాన్ని వాళ్ళు కూడా కమిటీ చేసింది అందుకే కదా. వీళ్ళేం దాన్ని మొత్తం ధ్వంసం చేయాలంటలేదు. ఆ కమిటీ ఏమి చెప్తే కమిటీ దాన్ని అధ్యయనం చేసి ఏమి నివేదిక ఇస్తే దాన్ని అమలు చేయడానికే కదా. దాన్ని ఇవాళ పంటలు నష్టపోతున్నాయి. అసలు మీరు పంటలకు నీళ్ళు ఇస్తేనే కదా. ఇన్నేళ్ళు అయింది మీరు కట్టి, ఎంత నీళ్ళు ఇచ్చారు చెప్పండి? మీరు చెప్పింది అబద్ధం, చేసింది చెప్పింది రెండింటికి అంతరం ఉంది. 1 కోటి ఎకరాలు సాగు అన్నావు, ఎక్కడ అబద్ధం. అదేవిధంగా ఖర్చు అంత అవ్వలేదన్నావు, అది 1,00,000 కోట్లు అయినట్టు గణాంకాలే చెప్తున్నాయి. గవర్నమెంట్ కాగు లాంటి సంస్థలు చెప్తున్నాయి. అందులో
దాదాపు సగం దుర్వినియోగం అయినట్టుగా కాగే రిపోర్ట్ చెప్పింది. ఏది అబద్ధం. అందువలన అది రైతులకు నష్టం, అసలు మీరు ఇవ్వలేదు. మంచినీళ్ళకి నష్టం, అది ఇవ్వలేదు. మీరు 10 ఏళ్ల నుంచి ఇప్పుడు ఈ నష్టం అని ఇంకా దానిలో నీళ్లు హడావుడిగా అందులో నింపి మరలా నీళ్లు వదిలితే మొత్తమే మునిగిపోతే అది నష్టమే కాదు, ఆ ప్రాంతాలే మునిగిపోతాయి. అందువల్ల జాగ్రత్తగానే చేయాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తున్నాం. అంటే ఇన్ని దాదాపు కొన్ని వందల క్యూసెక్ల నీళ్ళంతా కూడా సముద్రం మీదకి వదిలారు. ఏదైతే పంటలకు సంబంధించి నీళ్ళు వదలచ్చు కదా, అక్కడ ఏదైతే డ్యామేజ్ అయిన పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగు చేయకుండా ఇక్కడ కేవలం రాజకీయాల కోసమే ఇవన్నీ చేస్తూ ఉంది అధికార పార్టీ అని చెప్తా ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు? నేను చెప్పేది అదే కదా, అది బాగు చేయాలంటే ఆ మూడింటికే సరిపోయిద్దా? 3 సరిపోతే నిలబడుతుందా లేదా? ఇవన్నీ కూడా వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు కదా. తర్వాత సముద్రంలో నీళ్లు వదిలేశారు. సముద్రంలో నీళ్లు వదలకుండా ఇటు వదలడానికి నీళ్ళు అయ్యి ఎక్కడి నుంచి వదలాలి నీళ్లు? ఎటు వదలాలి నీళ్లు? నువ్వు మేడిగడ్డ నుంచి నీళ్లు వెనక నుంచి కదా మీరు పంపిస్తుంది, ముందుకు పోనట్లేదు కదా, వెనక రివర్స్ పంపింగ్ కదా. ఆ నీళ్లు వదిలితే మళ్ళీ అన్నారంలోకి వదలాలి కదా, అక్కడ కూడా డ్యామేజ్ అయింది కదా, మళ్ళీ అక్కడి నుంచి సుందేళ్ళలో పంపించాలి కదా. సరే ఏదన్నా ఒక వరుస అటు ఇటు అయినా ఆ మూడిట్లో నిండినాక కదా నీళ్ళు రావాల్సింది మళ్ళీ. అందువల్ల అసలు అక్కడ నీళ్ళే లేకపోతే ఇంక నువ్వు ఎక్కడికి పంపిస్తావు నీళ్ళు? అక్కడి నుంచే ఎల్లంపల్లి రావాల్సింది. నువ్వేమో ఆ తుమ్మిడేట్లో కట్టలేదు కదా. తుమ్మిడేట్లో హాయిగా గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లు 16 లక్షల ఎకరాలు ఉందని అప్పుడే వాళ్ళు చెప్పారు. అవన్నీ జరగలేదు. జరగకుండా దీన్ని ఇంకేదో అర్థం కాని భాషలో జనాలకి కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది నేరం అయిద్దని నేను తెలియజేస్తున్నాను. అంటే వచ్చేది వర్షాకాలం వరకు ఆగాలి, ఈ డ్యామేజ్ అంతా కూడా కొట్టుకపోవాలి అని చెప్పేసి చూస్తూ ఉంది అని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు? వర్షాకాలం వరకు ఆగి ఎట్ట కొట్టుకుపోయింది? నీళ్లు ఉంటే కొట్టుకుపోతుంది. నీళ్లు లేవు కదా, నీళ్ళు లేకపోతే కొట్టుకుపోయే సమస్య ఉంది. వర్షాకాలం అయినా వర్షాకాలం ముందైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు నీళ్లు లేవు కాబట్టి. నీళ్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని సరైన పద్ధతుల్లో ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొట్టుకుపోయేది. కొట్టుకుపోవాలని వాళ్ళు చూస్తున్నారు నాకు తెలిసి, బీఆర్ఎస్ వాళ్ళు. అది కొట్టుకుపోతే చూసారు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఏదో చేశారు, మేమేదో చేస్తే. అసలు మీరు చెప్పేదానికి అర్థమే లేదండి. మీరే చెప్తున్నారు రిపేర్ చేయమని. రిపేర్ చేయడానికి సమయం ఇవ్వాలి కదా. రిపేర్ అయిద్దా లేదా మొత్తం అయిద్దా అన్నీ కూడా వాళ్ళది. ఎందుకు మీరు హడావుడి పడుతున్నారు? వాళ్ళు రావాలి కదా, రిపోర్ట్ రావాలి కదా. హడావుడి పడే కదా దాన్ని కట్టించింది మీరు. హడావుడి పడే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించి తెప్పలు తెచ్చింది. హడావుడి పడొద్దని నేను చెప్తున్నాను. సో వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మీరు 5 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో మీ కూటమి పోటీ చేయబోతుంది? సిపిఐకి సంబంధించి ఎన్ని స్థానాలు అడగబోతున్నారు? మేము ఒకటే అడుగుతున్నాం. మేము 5ట్లో సంసిద్ధం అవుతున్నాం. వరంగల్లో మా మీటింగ్ పెట్టుకున్నాం. మేము అన్ని చోట్ల సొంతంగా గెలవలేమేమో కానీ గెలిపించడంలో మా పాత్ర ఉంటుంది. ఎందుకంటే కొన్ని వేల మంది ప్రతి చోట మాకున్నారు, వేలాది మంది ఓటర్స్ ఉన్నారు. మా దగ్గర డబ్బు లేదని, డబ్బు ఒకటే మైనస్ తప్పితే కార్యకర్తలు బలంగా చూసినా ఎక్కడ చూసినా మాకే ఉంటారు. అయితే సిపిఎం పోటీ చేసిన తక్కువ ఓట్లు వచ్చినాయి. తక్కువ అంటే డబ్బు లేని పరిస్థితుల్లో గెలవలేనప్పుడు ఆ కాంగ్రెస్ మీద అందరూ మాలాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్కి వేసాం. అప్పుడు అందరం పొత్తు కదా. అందువల్ల మంచి ఆలోచన వాళ్ళు కూడా చేస్తే మేము 5 అడుగుతున్నాం. 5ట్లో ఒకటాన్ని ఇస్తే మంచిదని మా అభిప్రాయం. స్ట్రేట్గా చెప్పండి, ఆ ఒక్కటి ఎక్కడి నుంచి అడుగుతున్నారు? 5 అడుగుతున్నాం. ఆ ఒక్కటే అనేది వాళ్ళు చెప్పాలి స్ట్రైట్గా. మీరు ఒకటే అంటున్నారు కదా, ఏ ఒక్కటి అనేది వాళ్ళు చెప్పాలంటే ఇచ్చినా పర్వాలేదు అంటున్నారు. ఆ ఒక్కటి ఎక్కడి నుంచి అయితే బాగుంటుంది నేను అంటున్నా కదా. మేము 5 అన్నాం. 5 ఇస్తే మరింత సంతోషం. 5 ఇస్తే ఖమ్మం, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, వరంగల్ 5 ఇస్తే హాయిగా తీసుకుంటాం. 5ట్లో ఎక్కడ బలంగా ఉంది అనుకుంటున్నాం పార్టీ? 5ట్లో ఉండబట్టే కదా మేము పెట్టింది. అంటే కరెక్ట్ లెక్కలేట్లేస్తాం. 7 లక్షలు ఉన్నాయా, 50,000 ఉన్నాయా, అది కాదు కదా. మళ్ళీ పొందికలు కూడా ఉండాలి. శ్రేహ పార్టీలు వాళ్ళ సౌలభ్యం కూడా ఉండే విధంగా మేము కరెక్ట్గా ఇది పెద్దదని చెప్పడానికి కాదు. ఇక్కడ వాళ్ళకు కూడా ఒక్కటే అంటే ఇబ్బంది పడతారని 5 వాళ్ళ ఛాయిస్ పెట్టాం. 5ట్లో ఏదో ఒకటి ఇవ్వమని మేము ఆ విధంగా అడుగుతాం. అదే ఒక్కటి ఏదైతే అడుగుతున్నారో ఆ ఒక్కటి పట్టుబడి మాకు ఇక్కడ కావాలి అని మీరు అంటే సిపిఐ జాతీయ పార్టీగా ఉన్నటువంటి సిపిఐ జాతీయ నేతలతో కావచ్చు, కాంగ్రెస్ పార్టీతో కూర్చొని చర్చించారు ఎప్పుడన్నా ఒక్కదాని మీద? ఒక్కటని చెప్పలేమని చెప్తున్నాం బాబు. ఒకటని అట్లా చెప్తావు. ఈ 5ట్లో మీ ఇష్టం అంటున్నాం. ఒకటే అంటే మళ్ళీ కొత్త పంచాయతీలు వస్తాయి. ఎందుకు అవసరం లేదు. ఏదైనా వాళ్ళకి ఏది నచ్చితే అది ఏమని అడుగుతున్నాం. ఎందుకంటే పెద్ద పార్టీ కదా వాళ్ళు, అధికార పార్టీ.
మాకంటే పెద్దవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు సహజంగా అడుగుతాం. మేము ఇచ్చేవాళ్ళం కాదు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు, మేము పుచ్చుకునేవాళ్ళం. మేము ఇచ్చేటప్పుడు ఓట్లు ఇస్తాం, కానీ ఆ ఓట్లు సహజంగానే ఇప్పుడున్న రాజకీయ పొందికల్లో ఇండియా కూటమి రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఓట్లు ఎట్లయినా వేస్తారు కదా అని తేలిగ్గా తీసుకోవద్దని చెప్తున్నాం. అంటే ఇంతకుముందే మీరు చెప్పారు కమ్యూనిస్ట్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు. సో 100 ఏళ్ల చరిత్రకు సంబంధించి 5 స్థానాల్లో మేము అడుగుతున్నాము, ఒకటి ఇచ్చినా సరిపెట్టుకుంటాము అంటున్నారు. ఆ ఒక్కటి ఎక్కడో చెప్పలేకపోతున్నారు, ఎందుకని? ఎందుకు చెప్తాం? ఆ ఒక్కటే మేము 5 ఇవ్వమంటున్నాం, ఒకటి ఎందుకు చెప్తాం? మేము ఆ 5 బేరసారాల్లో ఖచ్చితంగా కూర్చున్నప్పుడు ఇదే అని చేస్తే చిన్నపిల్లలు ఇప్పుడు టీఆర్ఎస్ లాగా అయిపోయింది. టీఆర్ఎస్ హరీష్ రావు చెప్తున్నారే అటం, నేను ఆ కుర్చీ నువ్వులే, ఆ కుర్చీ నేను ఎక్కుతాను అన్నట్టు ఉంటుంది ఒక టీం ఉంటే. అట్లేం లేదు, అది ఏదో ఒకటి ఇచ్చినా మేము అన్ని సమర్థవంతంగానే ఉన్నాం. 5, అందుకని 5 సెలెక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సిపిఐ పార్టీ తరఫున 5 సీట్లు అడగబోతున్నాము. ఒకటి ఇచ్చినా పర్వాలేదు, మేము సర్దుకుపోతాము, పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, పార్లమెంట్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తాము. అలాగే మేడిగడ్డకు సంబంధించి రాజకీయాలు చేస్తుంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు, సిపిఐ పార్టీ కూడా కాదు. కేవలం అక్కడ జరిగినటువంటి వాటిని మరమ్మతులు చేయాలి. ఏదైతే నివేదికలు వచ్చేంత వరకు ఆగాలి. నివేదికలు వచ్చిన తర్వాత అది ఏదైతే నివేదికను బట్టి ముందుకెళ్ళాలి తప్ప ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డ ప్రాజెక్టు వెళ్తున్నామని చెప్పడం అది ఎంతవరకు కరెక్టు? ఆడ పోయి ఏం చేస్తారని వాళ్ళనైతే చెప్పాడు ఇంతకుముందు. గతంలో అక్కడికి వెళ్ళి ఏం పీకుతారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి రేపు వాళ్ళు ఏం పీకడానికి వెళ్తున్నారు అని చెప్పేసి అయితే సిపిఐ ఎమ్మెల్యే, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూటమినేని సాంబశివరావు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.